హాయ్ అండి, నమస్తే. ఈరోజు 2 కిచెన్ టిప్స్. మనం కందిపప్పు ఉడకబెట్టుకుంటాం కదా. కందిపప్పు వండుకునేటప్పుడు ముందు నానబెట్టడం మర్చిపోతే అప్పటికప్పుడు ఉడకబెట్టాలి అంటే అందులో ఒక స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు తొందరగా ఉడికిపోతుంది. అలాగే ఒక గిన్నె, వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గిన్నె పెడితే పప్పు విజిల్స్ వచ్చేటప్పుడు పప్పు మొత్తం పైకి పొంగిపోకుండా ఉంటుంది. స్టవ్ మొత్తం పడిపోకుండా ఈ మూత కూడా చాలా క్లీన్గా ఉంటుంది. చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, విజిల్ వస్తుంది, అసలు పప్పు బయటికి రాలేదు. చూడండి, విజిల్ వస్తుంది, కొంచెం పప్పు కూడా పైకి రాలేదు, వాటర్ కూడా పైకి రాలేదు. సెకండ్ టిప్ ఏంటంటే, మనం నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం కదా. ఇలా నిమ్మకాయ స్క్వీజ్ చేసేసిన తొక్కలు ఉంటాయి కదా, వాటితో ఒకసారి స్టవ్ని ఇలా రుద్దేసుకుని క్లీన్ చేసేసుకుంటే జిడ్డు మరకలు, ఆయిల్ మరకలు ఏమైనా ఉంటే పోతాయి. ఇలా వైప్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది స్టవ్. తర్వాత ఒకసారి సబ్బుతో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ రుద్దాల్సిన అవసరం ఉండదు. టిప్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.